హాయ్ ఫ్రెండ్స్, మీకు నువ్వుల్లో రకాలనేది చూపిస్తున్నానండి. ఇది మనకి నల్ల నువ్వులు అంటాము. ఈ నల్ల నువ్వులు ఇది అలాగే తెల్ల నువ్వులండి. అంటే ఇది తొక్కతోటి ఉన్న పదార్థం అన్నమాట. ఇది నల్ల నువ్వులు తొక్క తీసేసిన తర్వాత వచ్చిన నువ్వు పప్పు అండి. ఇది వెర్రి నువ్వులండి. ఇది నువ్వుల పాలు. ఇలాగ మనం రోజు గనక ఈ నువ్వులతోటి అంటే తొక్క ఉన్నది నువ్వులు తెల్ల నువ్వులతోటి మనం గనక లడ్డు కానీ మిల్క్ కానీ చేసుకొని తాగడం వల్ల మనకి చాలా కాల్షియం అనేది మన బాడీలో బాగా పెరుగుతుందండి. మన గట్ హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ వెర్రి నువ్వులు అని చెప్పి మనకి అరకు అటు సైడ్ పండుతుందండి. ఈ వెర్రి నువ్వుల నుంచి కనుక మనం చట్నీ చేసుకోవటము ఇలాగ మనం చేసుకుని తినగలిగితే కనుక మన బాడీలో ఇంకా మనకి డాక్టర్ గారు కూడా చెప్తారు కదా, బుద్ధి మందం కూడా తగ్గిపోతుంది పిల్లల్లోని వెర్రి నువ్వులు వాడడం వల్ల అంటారు. ఒకసారి ఈ నువ్వులతోటి చట్నీ ట్రై చేయండి. ఈ నువ్వులతోటి మిల్క్ చేసుకోండి. నువ్వుల లడ్డు తినండి. ఈ తెల్ల నువ్వుల వల్ల ఏంటంటే చాలా చేదు తక్కువ ఉంటుందండి. ఇది మనం తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది నల్ల నువ్వులు, ఇది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. ఇది నువ్వుపప్పు, జనరల్గా మనం వంటల్లో వాడుకుంటాము. ఇది తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. దీంతో తయారైన మిల్క్ అండి. ఇలా మనం రాత్రంతా నానపెట్టేసి పొద్దున్న దాన్ని మిక్సీ చేసి ఇలా మిల్క్ గనక చేసుకొని తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యం అనేది, కాల్షియం అనేది మన బాడీలో పెరుగుతుంది. గట్ హెల్త్ అనేది కూడా వస్తుంది. అలాగే ఇది నువ్వులతో లడ్డు అండి. ఇది మనం ఖర్జూరము తెల్ల నువ్వులు వేసుకుని మనం లడ్డు చేసుకుని ఒకసారి ఇలా తీసుకోండి, ఒకసారి నువ్వుల పాలు తీసుకోండి, ఒకసారి వెర్రి నువ్వులతోటి చట్నీస్ చేసుకోండి. ఈ నువ్వుపప్పు అనేది మీరు వంటల్లో వాడుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మనకి ఏదో రూపంలో మన బాడీకి తీసుకోవటం వల్ల చాలా మంచి హెల్త్ అనేది మనకు వస్తుంది. మన బాడీలో కాల్షియం అనేది పెరుగుతుంది. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది మనకి. ఈ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి నువ్వుపప్పుకి తెల్ల నువ్వులకి అనేది తేడా తెలియట్లేదండి. ఇది తెల్ల నువ్వులు, ఇది నువ్వుపప్పు. మనకి డాక్టర్ గారు ముఖ్యంగా ఈ నువ్వులతోటి తెల్ల నువ్వులతోటి మనకి లడ్డు తినమంటారు, మిల్క్ చేసుకోమంటారు, చేసుకుని తాగమని చెప్తారు. దీంట్లో రిచ్ కాల్షియం అనేది ఉంటుందన్నమాట. మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ దీంతో చేసిన మిల్క్ కానీ లడ్డు కానీ మనం పెట్టామనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ పెల్విక్ కండరాలు అనేవి స్ట్రాంగ్ అవుతుంది. ఎర్లీ ప్యూబర్టీ అనేది రాకుండా ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది.